చాలామందికి తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు, తినే ఉంటారు. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఒరిస్సాలో చాలా ఫేమస్ టెంపుల్స్‌లో అబడా అని చెప్పి ఇలా ప్రసాదం పెడతారు. ఇది మనం కొనుక్కొని తినాలి లేదా ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఈ అబడా అనడానికి మీనింగ్ ఏంటంటే, ఇలాగ వండిన కుండల్ని సెపరేట్‌గా వండిన తర్వాత ప్రతి పాట్‌ని కూడా దేవుడి దగ్గర పెట్టిన తర్వాతే తీసుకొచ్చి ఈ ప్లేస్‌లో పెడతారంట. ఆ తర్వాతే జనాలకి ఫుడ్ తినడానికి ఇస్తారు అండ్ ప్రసాదం అమ్ముతారు కూడా. మనము క్వాంటిటీ చెప్పాలి 5 మెంబర్స్, 6 మెంబర్స్ ఇలా చెప్పి అమౌంట్ ఇచ్చి ఐటెమ్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అక్కడికక్కడే ఇండివిజువల్ పాట్స్‌లో కడిగేసి అందులో ఫిల్ చేసి మనకిస్తారు. అండ్ రైస్ సెపరేట్‌గా కుండల్లోనే ఉంటాయి. మనకు నచ్చిన క్వాంటిటీ కుండని మనం సెలెక్ట్ చేసుకుంటే మొత్తం కూడా ప్యాక్ చేసేసి నీట్‌గా మనకి ఇచ్చేస్తారు. ఇందులో గార్లిక్, ఆనియన్ ఇలాంటివేవి కూడా యూజ్ చేయరు. ఇక్కడ ప్రతి టెంపుల్ దగ్గర ఇప్పుడు ఎక్కువ అయింది, కానీ ముందు నుంచి లింగరాజ్ టెంపుల్‌లో గానీ, పూరి వెళ్ళిన వాళ్ళకి ఇది బాగా తెలిసే ఉంటుంది. ఆ ప్లేస్‌లోన ఇలా బనానా లీవ్స్ కూడా అమ్ముతారు. చాలామంది అక్కడే కొనుక్కొని అక్కడే తింటారు గుడిలోనే. కొంతమంది ఇంటికి తీసుకొస్తారు. ఇందులో నేను కొన్ని ఐటెమ్స్ పేర్లు ఒడిస్సాలో చెప్పడానికి ట్రై చేస్తాను. కిర్రీ, సాగ్గో మొగ్గో, అంబులో రాయి, దాల్మా, బాత్తో, మిఠాయి దల్లి, ఇలా ఇంకా చాలా చెప్పింది మా అక్క. నేను కొన్ని రైటే చెప్పాను అనుకుంటున్నాను. అండ్ ప్రొనౌన్సింగ్ కూడా కరెక్ట్‌గా ఉన్నది. ఎందుకు మన టర్మ్స్‌లో చెప్పాలి అంటే ఇది పరవాన్నం అంటాం కదా అది. తర్వాత సగ్గు ముగ్గు అంటే ఆకుకూరని, పెసరపప్పుని కలిపి వండుతారు. అంబులో రాయి అంటే మస్టర్డ్ సీడ్స్ అండ్ డ్రైడ్ మ్యాంగోతో వండుతారు. అండ్ దాల్మా అంటే తెలిసిందే అందరికీ, ఒరిస్సాకి ఫేమస్ అది. మిఠా దల్లి కొంచెం స్వీట్ వేస్తారు అందులోన. అండ్ మిక్స్డ్ వెజ్ తెలిసిందే, చోలే కామన్‌గానే ఉంటుంది. అండ్ కీర్ అక్కడ మోస్ట్‌లీ దాల్మా అండ్ కీర్ చాలా కామన్‌గా దొరికే ఐటెం అది. ఇలా లెమన్ అండ్ మిర్చితోటి టేస్ట్ చూస్తే అసలు నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. మీకు కానీ ఛాన్స్ దొరికితే తప్పకుండా టేస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఒకవేళ చేయకపోతే.